సంగారెడ్డి పట్టణంలోని రాజంపేట 15వ వార్డులో మాజీ కౌన్సిలర్ దిడ్డి విఠల్ ఆధ్వర్యంలో ఇంటింటికి సీసీ రోడ్ల ప్రారంభ కార్యక్రమం జరిగింది. పట్టణంలో రోడ్ల పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు ప్రజలకు మెరుగైన రాకపోకల సౌకర్యం కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు మాట్లాడుతూ, కొన్ని ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి ఇంకా దయనీయంగా ఉందని, వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా త్వరితగతిన అభివృద్ధి పనులు చేపట్టాలని వారు కోరారు. పదిహేనవ వార్డు అభివృద్ధి కార్యక్రమాలు గత గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1 కోటి రూపాయలు సుమారు 2 కోట్ల వరకు చేసినాక 1 కోటి రూపాయలు పెట్టినాక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక క్యాన్సల్ చేసి ప్రజలకు ఇప్పటి వరకు 2 సంవత్సరాల నుంచి 1000 రూపాయలు గల్లీలు ఎక్కడ పనిచేయలేదు. ప్రజల దగ్గర కోర్టు అడిగేటప్పుడు ఏమంటారంటే, కౌన్సిలర్ నువ్వు ఉన్నావు కదా, నువ్వు చేసినావు కదా అని ఈ పెండింగ్ పనులు అన్నీ ఏవైతే పనులు ఉన్నాయో గల్లీలో సీసీ రోడ్లు 50 లక్షలతోటి అభివృద్ధి కార్యక్రమాలు దిడ్డి విఠల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో శ్రావణ్ కుమార్ ఆధ్వర్యం లోపల 50 లక్షలతోటి అన్ని గల్లీలో సీసీ రోడ్లు పోల్లు వేసి నల్లలేసి అభివృద్ధి కార్యక్రమాలు వచ్చే ఈ 2 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే కనుక ప్రజలందరూ బీఆర్ఎస్ కోటేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం.